బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులా రాశి వారికి జనవరి 20 నుంచి 31 లోపుగా అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ ఇంటి ముందుకు వచ్చి నిలబడుతుంది. ఆమెతో ఈ ఒక్క మాట అనండి చాలు. అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం తులా రాశి వారి ఇంటి ముందుకు జనవరి 20 నుంచి 31 మధ్యలో ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, మీరు ఆమెతో ఏ ఒక్క మాట వినాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులా రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలోని 7వ రాశి. చిత్తా నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులా రాశి కిందికి వస్తారు. ఈరోజు మీరు వినబోయేది సాధారణ జాతకం కాదు అనే చెప్పుకోవాలి. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానంలో స్పష్టంగా చెప్పబడిన ఒక రహస్య సూచన అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తులా రాశి వారికి జనవరి 20 నుంచి 31 మధ్యలో ఒక అనుకోని స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటి ముందుకు వచ్చి అయితే నిలబడుతుంది అనే చెప్పుకోవాలి. ఇది కల్పితం కాదు, ఇది హెచ్చరిక కాదు, ఇది ఒక మార్గదర్శన అనే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూడకపోతే మీ జీవితంలో వచ్చే అవకాశాలను మీరే కోల్పోతారనే చెప్పాలి. బ్రహ్మంగారి కాలజ్ఞానం తులారాశి వారి రహస్యం. బ్రహ్మంగారు ఇలా చెప్పారు: తులారాశి వారికి అన్యాయం జరిగిన నష్టం ఒక స్త్రీ ద్వారా తిరిగి పూడ్చబడుతుంది అని అయితే చెప్పారు. ఈ స్త్రీ మీ బంధువు కాదు, మీ శత్రువు కూడా కాదు, కానీ మీ గతం గురించి పూర్తిగా తెలుసుకున్న ఒక వ్యక్తే అని అయితే చెప్పవచ్చు. ఆమె రావడానికి కారణం మీ బాధ, మీ సహనం, మీరు ఎవరికీ చెప్పని కన్నీళ్ళు. ఇన్ని సంవత్సరాలుగా మీరు మౌనంగా భరించిన దానికి ఇప్పుడు దేవుడు సమాధానం అయితే ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు? లక్షణాలు. ఆ స్త్రీ గురించి బ్రహ్మంగారు ఇలా చెప్పారు: ఆమె పేరు మీకు ముందే తెలిసి ఉండవచ్చు. గతంలో ఒక్కసారి మీ జీవితంలోకి తాత్కాలికంగా వెళ్ళి ఉండవచ్చు, లేదా మీ గురించి ఎప్పుడూ గమనిస్తూ ఉండవచ్చు. ఆమె లక్షణాలు: శాంతంగా మాట్లాడుతుంది, తొందరపడదు, మీ కళ్ళల్లోకి చూసి మాట్లాడుతుంది, మీకు నష్టం జరిగింది అని మొదటి మాటలోనే చెప్పేస్తుంది. ముఖ్యమైన విషయం, ఆమె డబ్బు కోసం రాలేదు, ఆమె లాభం కోసము రాలేదు. ఆమె వస్తుంది మీకు ఒక రహస్యం చెప్పడానికి, మీ జీవిత దిశను మార్చడానికి అనే చెప్పుకోవాలి. ఆమె ఇంటి ముందుకు వచ్చే క్షణం, ఆ రోజు మీరు అస్సలు ఆమెను ఆశించరు. మీ మనస్సు కలవరలో ఉంటుంది, లేదా పూర్తిగా నిరాశలో అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. అలాంటి సమయంలో తలుపు తట్టిన శబ్దం, బయట నిలబడిన ఒక స్త్రీ, ఆమె మీ పేరు పిలుస్తుంది. ఇది యాదృచ్ఛికమైతే కాదు, ఇది దేవుడి నిర్ణయం అని కూడా చెప్పవచ్చు. బ్రహ్మంగారి మాటల్లో తులా రాశివారికి గడప దాటిన అదృష్టం తిరిగి గడప దగ్గరకు వస్తుంది అని అయితే చెప్పారనే చెప్పుకోవాలి. ఆమెతో మీరు చెప్పవలసిన ఒక్క మాట ఇది ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం అనే చెప్పుకోవాలి. ఆమె మీరు చెప్పవలసిన మాట. నిజం ఏదైనా సరే నాకు చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఒక్క మాట చాలు. కోపంగా మాట్లాడవద్దు, అనుమానంగా చూడవద్దు, ఆమెను తక్కువ అంచనా వేయవద్దు. ఈ మాటలతో ఆమె హృదయం తెరుచుకుంటుంది, నిజం బయటకు వస్తుంది, మీ జీవితంలో దాగి ఉన్న కుట్రలన్నీ బయటపడతాయనే చెప్పాలి. తులా రాశి వారికి మారే జీవితం. ఈ సంఘటన తర్వాత ఆర్థిక సమస్యలు తొలగుతాయి, మీపై ఉన్న అపోహలు తొలగిపోతాయనే చెప్పాలి. ఒక ముఖ్యమైన వ్యక్తి మీ వైపు తిరుగుతాడని కూడా చెప్పుకోవచ్చు. న్యాయం మీ వైపు వస్తుంది. బ్రహ్మంగారి మాటల్లో తులా రాశి వారికి ఓపిక చివరి అంచెలకు చేరేసరికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు అని, ఈ స్త్రీ దేవుడు పంపించిన సందేశం అనే చెప్పాలి. ఈ కాలంలో చేయవలసిన జాగ్రత్తలు: జనవరి 20 నుంచి 31 మధ్యలో ఎవరి మాటలకు వెంటనే నమ్మకండి, తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి, మీ మనస్సు చెప్పేదాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఉదయం లేవగానే దీపం వెలిగించండి, తులసి మొక్కకు నీరు పోయండి, ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. ఆ స్త్రీ ఎందుకు ఇప్పుడే వస్తుంది? బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఒక రహస్యమైన వాక్యం ఉంది అనే చెప్పుకోవాలి.
తులారాశి వారికి శని పరీక్ష పూర్తి అయిన తర్వాత స్త్రీ రూపంలో సత్యం అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా తులారాశి వారికి నమ్మిన వారి చేతిలోనే మోసపోతున్నారు. మంచిగా చూసినా చెడు పేరు అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. ఎవరికీ చెప్పుకోలేని బాధలో అయితే ఉన్నారని కూడా చెప్పవచ్చు. ఈ జనవరి 20 నుంచి 31 మధ్యలో శని ప్రభావం తగ్గి నిజం బయటపడే సమయం మొదలవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఆ స్త్రీ ఇప్పుడే వస్తుంది, ఇంతకు ముందు కాదు, తర్వాత కూడా కాదు అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ మాటలు ఎలా మొదలవుతాయి? ఆమె ఒక్కసారిగా అన్నీ చెప్పదు. మొదట ఇలా అంటుంది, మీరు చాలా ఓర్పుగా ఉన్నారు, మీకు జరిగింది అన్యాయం, ఇది మీ తప్పు కాదు అని. ఈ మాటలు విన్నప్పుడు మీ గుండె ఒక్కసారిగా అయితే బరువెక్కుతుంది అనే చెప్పాలి. మీ కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు. అప్పుడే మీకు అర్థమవుతుంది ఈ స్త్రీ సాధారణమైన వ్యక్తి కాదు అని. తులారాశివారు చేసే అతిపెద్ద తప్పులు. బ్రహ్మంగారి హెచ్చరిక. చాలామంది తులారాశివారు ఈ దిశలో చేసే తప్పులు ఏమిటి అంటే, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అని అడగటం, ఎంతకాలం ఎందుకు ఉన్నారు అని ప్రశ్నించటం, అనుమానంతో చూడటం. బ్రహ్మంగారు అంటారు, సత్యం వచ్చినప్పుడు అనుమానం చూపితే అదృష్టం వెనక్కి తిరుగుతుంది అని. అందుకనే ఆమె ఏం చెప్పినా ముందుగా వినాలి, తర్వాతే మాట్లాడండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ముందుకు వెళ్తారని కూడా చెప్పుకోవచ్చు. ఆమె చెప్పే షాకింగ్ నిజం. ఆ స్త్రీ చెప్పే నిజం ఏమిటి అంటే, మీ జీవితంలో మీకు నష్టం కలిగించిన వ్యక్తి ఎవరో, మీపై మాటలను తిరిగిన విధానం, మీ వెనుక జరిగిన కుట్రలు, ఇవన్నీ మీకు తెలిసిన వ్యక్తి నుంచే వచ్చాయని తెలుస్తుంది. ముఖ్యంగా ఒక సన్నిహితమైన వ్యక్తి, లేదా నమ్మిన వ్యక్తి, లేదా కుటుంబానికి దగ్గరగా ఉన్నవాడు. ఇది విన్న తర్వాత మీకు కోపం రాదు, కన్నీళ్ళు అయితే వస్తాయనే చెప్పుకోవాలి. కానీ అదే విముక్తికి ప్రారంభం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంఘటన తర్వాత వెంటనే జరిగే మార్పులు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ స్త్రీ వెళ్ళిన 3 రోజుల్లో ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్, ఒక ఆహ్వానం, ఇవి తప్పకుండా వస్తాయనే చెప్పుకోవాలి. అది ఉద్యోగానికి సంబంధించినది కావచ్చు, డబ్బుకు సంబంధించినది కావచ్చు, లేదా మీ గౌరవానికి సంబంధించిన విషయం కావచ్చు. ఇన్ని రోజులు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు తనకి తానే తెరుచుకుంటుంది అని కూడా చెప్పుకోవాలి. అయితే తులారాశి వారికి దేవుడు ఇచ్చే సంకేతాలు. ఈ వీడియో చూస్తున్న తులారాశి వారు గత 3 నుంచి 4 రోజుల్లో ఇదే విషయం మరలా గుర్తుకొస్తున్నట్లయితే, అదే వ్యక్తి కల్లో కనిపిస్తున్నట్లయితే, మనస్సు అసిద్ధంగా ఉంటే ఇది దేవుడి సంకేతం అనే చెప్పుకోవాలి. బ్రహ్మంగారు స్పష్టంగా చెప్పారు, సంకేతాలు వచ్చినప్పుడు భయపడకండి, స్వీకరించాలి అని. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జనవరి 20 నుంచి 31 లోపుగా తులారాశి వారి ఇంటి ముందుకు ఏ స్త్రీ వచ్చి నిలబడుతుంది, ఆమె మీతో ఏ ఒక్క విషయం చెబుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.